పరాభవనామ సంవత్సరం తెలుగు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో వేద పండితులు సిద్ధాంతి శ్రవణ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2026 సంవత్సరం ప్రజలందరూ సుఖ సంతోషాలు భోగభాగ్యాలతో ఉండాలని పంచాంగ శ్రవణ సిద్ధాంతి పేర్కొన్నారు. అనంతరం ఉగాది పచ్చడి స్వామివారికి నైవేద్యం సమర్పించి భక్తులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ నాయుడు, బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అత్యంత వైభవంగా దేవాలయ కళ్యాణ వేదిక వద్ద స్వామివారిని వేంచేపు చేసి స్వామివారిని అర్చించి దేవస్థానం వారి యొక్క పంచాంగములను స్వామివారి పాదముల వద్ద ఉంచి పూజించి అత్యంత భక్తి శ్రద్ధలతో పంచాంగ శ్రవణం చేయడం జరిగింది. అత్యంత వైభవంగా స్వామివారికి మంగళహారతులు ఇచ్చి ప్రసాదాల వితరణ చేయడం జరిగింది. భక్తులందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ భక్తులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పరాభవనామ సంవత్సరంలో భక్తులందరూ కూడా పరిపూర్ణమైన ఆయురారోగ్యాలతో సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటూ స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన పంచాంగ ఆవిష్కరణ అదేవిధంగా పరాభవనామ సంవత్సరం ఈరోజు ఉగాది మొదటి రోజు కాబట్టి ఈరోజు ఇక్కడ పంచాంగ శ్రవణం పండితులు